విజయవాడ ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గంటన్నర వ్యవధిలో 7 బస్సులు బుగ్గయ్యాయి. ఓ గ్యారేజ్లో మరమ్మతుల కోసం నిలిపి ఉన్న బస్సుల్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. ఆటోనగర్, గాంధీనగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. విజయవాడ ఆటోనగర్లో మెకానిక్ షెడ్డులో జరిగిన భారీ అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఆ ప్రాంతంలో ఉవ్వెత్తున పొగ, మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజీ యజమాని శేఖర్ మొక్కలు తీర్చుకునేందుకు అమ్మవారి గుడికి వెళ్లిన సమయంలో ప్రమాదం సంభవించింది. తొలుత ఓ బస్సులో నుంచి చిన్నగా ప్రారంభమైన మంటలు తర్వాత పక్కనే ఉన్న బస్సులకు వ్యాపించాయి. బస్సుల్లో సీట్లు, టైర్లు మంటలకు కాలిపోయాయి. ఒకే చోట అన్ని బస్సులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదంలో 7 బస్సులు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దగ్ధమయ్యాయి. మేము మారంపూడి గుడికి వెళ్ళాము. ఇవాళ ఆదివారం సెలవు. ఇక ఆ సీసీ కెమెరాలో చూసి ఒక్క బస్సు ఫైర్ అవుతుందని చెప్పి మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఎమ్మటే మా బావగారు కూడా ఎమ్మటే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేయడం, వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, 5-10 నిమిషాలు ఇక్కడ రావడం, మేము 15 గంటలు ఇక్కడికి వచ్చాము కారు వేసుకుని. మా డ్రైవర్లను కూడా తీసుకుని వచ్చాను. ఎందుకంటే ఇంకా వేరే బళ్ళు ఉన్నాయి, ఆ బళ్ళని బయట పెడదాం, ఈ బండి ఆపుదామని. తగలబడింది కదా, ఇంకా వేరే బళ్ళు కూడా ఉన్నాయి పక్కన. ఈ బళ్ళని 4 బళ్ళు కూడా మా లోకల్ వాళ్ళకి ఫోన్ చేసాము, వాళ్ళు వచ్చారు. మిగతా 4 బళ్ళు కూడా బయట పెట్టారు. ఇక్కడ మెకానిక్ సంబంధించిన అన్నీ చేస్తామండి. బాడీలు కట్టేయడం, పెయింట్లు కట్టేయడం, టింకరింగ్, ఎలక్ట్రిషన్ అన్ని. ఓనర్ గారు మారంపూడిలో గుడికి వెళ్ళడం జరిగింది. దీనివల్ల ఎవరు రాబోలేదు, షెడ్కి రాలేదు. వల్ల దీనివల్ల అన్ఎక్స్పెక్టెడ్గా షార్ట్ సర్క్యులేషన్ జరిగింది, పొగ వస్తుందని ఫోన్ చేశారు మాకు ఈ పక్కన సోదరులందరూ. ఇక రావేసరికి వచ్చేసరికి 3 బస్సులు పూర్తిగా దగనం అయిపోయినాయి. మేము వచ్చి చూసే లోపల ఇలా ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు. సహకరించే లోపలే 4 బస్సులు క్లియర్ అయిపోయినాయి. ఇక ఆ బస్సులని కలిపి ఇంకో 4 బస్సులు సేఫ్ చేయగలిగాం. మొత్తం 6 బస్సులు పూర్తిగా దగనం అయిపోయినాయి. 2 బస్సులు మామూలుగా సగం డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇది షార్ట్ సర్క్యులేషన్ జరిగింది. ఎట్లయితే ఎవరు లేరు. మరి ఈ మొత్తం రన్నింగ్ బళ్ళేనండి. రన్నింగ్ బళ్ళకి ఏంటంటే బళ్ళ పని ఇప్పుడు మామూలుగా ఫెయిన్ డల్ అయినప్పుడు ఏం చేస్తారంటే మొత్తం టింకరింగ్ వర్క్ అన్నీ చేపించి సీట్లు గీళ్ళు అన్ని, క్లాతులు గీళ్ళు అన్నీ కుట్టించుకుని పెయింట్, ఎలక్ట్రిషన్ మొత్తం చేపించుకున్నారన్నమాట. సంవత్సరం వాండ గారు మొత్తం ఫుల్ రెడీ అయిపోయిన బళ్ళు ఇవి. కట్టేసి ఉంది, ఎవరు లోపల లేరు. ఎలక్ట్రికల్ కంటిన్యూ నడుస్తూ ఉంటుంది కాబట్టి కుదరదు. ఏసీ బళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఏమంటే చూసుకుంటా ఉండాలి. అట్లాగే సీసీ కెమెరాలు ఉన్నాయి. యాక్చువల్గా బయట నుంచి ఏంటంటే ఈ పొగ రావటం, మా వాళ్ళందరూ చూడటం, కప్పుకొని వర్కర్స్ అందరూ మూకుమ్మడిగా రావటం, ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం, ఫైర్ ఆఫీసర్ నెంబర్ స్పందించడం చాలా స్పీడ్గా. అంటే ఒక 1.5 అవర్లో ఈ దమనకాండ మొత్తం జరిగిపోయింది. అంటే ఎంత లాస్ అంటే ఇది యాక్చువల్గా ఒక బండి 40 లక్షలు, 45 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఉన్న వెహికల్స్. ఆఖరికి వీళ్ళందరూ అంత ఫైర్లో కూడా బయట లాగుతుంటే కూడా ఈ బండి కాలిపోయింది. శాంతం ఈ బండి, పక్క బండి అంటే అందులోంచి కూడా అంత మంటలోంచి లాగిన కూడా కాలిపోయింది. ఆటోనగర్, గవర్నర్పేట నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది బస్సుల్లో మంటలను సకాలంలో అదుపు చేశారు. అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి, ఎందువల్ల జరిగిందనే విషయమై అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మనకు దాదాపు 12 గంటల సమయంలో ఈ ప్రసన్న పార్కింగ్ నందు ఫైర్ కాల్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. వెంటనే మనకు ఆటోనగర్ అగ్నిమాపక కేంద్రము పక్కనే ఉన్నది. వెంటనే టర్న్అవుట్ చేయడం జరిగింది. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ని చూసుకొని మనం విజయవాడ, కొత్తపేటలో సంబంధించి ఒక 4 వెహికల్స్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక 5 దాదాపు ఎక్కువగా ఈ బస్సులన్నీ కూడా ఇక్కడ పార్కింగ్లో ఉన్నాయి. వీటిల్లో ఫస్ట్ ఒక బస్సు క్యాచ్ కావడం వల్ల అదే ఆటోమేటిక్గా పక్క అడ్జసెంట్ వెహికల్స్ కూడా స్ప్రెడ్ కావడం వల్ల కొంచెం దీంట్లో ఫైబరు ప్లస్ అదేవిధంగా టైర్, రబ్బర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎంత కొట్టినా కానీ అప్పుడు కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ అది ఫైర్ వస్తూనే ఉంటుంది. అందుకోసం ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. అన్ని వెహికల్స్ తోటి అయితే ఇప్పుడైతే కంటైన్ చేయగలిగాము. సో ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం అడిషనల్గా మన వెహికల్స్ని కూడా తెప్పించేస్తూ కంటిన్యూగా వాటర్ అనేది చేస్తూనే ఉన్నాము. సో ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం అసర్టైన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఇంతవరకు అయితే మనకు తెలియదు. సో అది ఫైర్ ఫైటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడి మనం ఏదైంది ఎగ్జాక్ట్ కాజ్ ఏంటనేది తెలుస్తుంది అన్నమాట. అది ప్రమాదంలో ఆస్తి నష్టం ఎంత జరిగిందనే అంశంపై అధికారులు అంచనా వేస్తున్నారు.